ప్రెస్ వాళ్ళకి అందరికీ జై భీములు. మరి మన ఇళ్ళగూడ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో మరి వివేక్ మరణం చాలా బాధాకరం, చాలా కలిసివేసింది. చిన్నారి పసిపాలుడు ఎయిత్ క్లాస్ ఉన్న విద్యార్థి మరి చనిపోవడం మనందరికీ కూడా చాలా బాధనే కలిగించింది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద మరి పూర్తిస్థాయి దర్యాప్తు కోసం మరి కలెక్టర్ గారిని మరి సిపి గారిని ఆదేశించడం జరిగింది. మరి ఎంక్వైరీ ఆఫీసర్గా మరి ఈడీ ఎస్సీ కార్పొరేషన్ విజయభార్గవ్ గారిని కలెక్టర్ గారు ఈరోజే ఆదేశిస్తామని చెప్పడం జరిగింది. మరి పూర్తిస్థాయి నివేదిక తెప్పించి అతను దోషులు ఎద్దటి వారైనా కఠినంగా శిక్షించబడతారు. మరి అన్న ఉపాధ్యాయుల ప్రమేయం ఉందా, మరి శిక్షకుల ప్రమేయం ఉందా అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీనిపై పోలీసు శాఖ తరఫున వారు రిపోర్ట్ ఇస్తారు. మరి జిల్లా కలెక్టర్ నియమించినటువంటి మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. అది వచ్చిన తర్వాత కూడా మరి 3 రిపోర్టు క్లారిటీ చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా మరి శిక్షించబడతారు. మరి ఉపాధ్యాయ ప్రమేయం ఉన్నా, ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్నా వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఎట్లా చనిపోయిన కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది. నేను కూడా చాలామంది పిల్లలు 12 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు విచారించిన మరి అక్కడ హరీష్ అనే కొట్టి ఉపాధ్యాయుడు మరి మిగతా వాళ్ళని కూడా విచారణ జరిపించినాం. మరి ప్రాథమికంగా అది ఎట్లా జరిగింది అనేది కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నాం కనుక తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేపించి బాధ్యులపై తగిన చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాత్రి కూడా మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడినాం. తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అటూ లక్ష్మణ్తో కూడా మాట్లాడినాం. తప్పకుండా వాళ్ళు కూడా ఏదేమైనా మీరు పోయిరండి, విషయాలు తెలుసుకురండి, తప్పకుండా దర్యాప్తు జరిపించి దోషులు వాళ్ళు ఉంటే ఎట్లా జరిగిందో తెలుసుకొని తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మన వాళ్ళకి వివేక్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. దోషులు శిక్షించే వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ఆర్డీఓ గారు కానీ మన ఏసీపీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈడీఎస్సీ కార్పొరేషన్ అందరూ కూడా మా యొక్క చారి గారు మా యొక్క గురుకులకు సంబంధించినటువంటి వారు మన ఆఫీసరు వారు కూడా ఆర్సీఓ గారు తప్పకుండా ఇంకా ప్రత్యేక శ్రద్ధ వహించి మరి దోషులను మరి వాళ్ళు దొరికే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాము.